క్రీస్తునందు ప్రియమైన చాట్రాయ్, రెడ్డిగూడెము, విసన్నపేట మండల వాస్తవ్యులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాము. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కృప ఛానల్ ద్వారా మీ అందరితో ప్రభు యొక్క వాక్యం పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఆయనకి ఈ దినము వందనములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు పాస్టర్ చౌదరి పురుషోత్తం. మేము చనుబండ గ్రామములో బెతస్తా పెంతుకోస్తు ప్రార్థనా మందిరము నిర్మించి అక్కడ సేవ చేస్తున్నాం. ప్రభు కృపను బట్టి మేము ఈ దినము వరకు అక్కడ ప్రభు సేవలో ముందుకు వెళ్తున్నాం. ఆయన చిత్తము లేకుండా ఈ భూమిలో ఏది జరగదు. ఈ దినము మీతో మాట్లాడటం అది దేవుని చిత్తమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ప్రియులరా, ప్రభు వాక్యం ధ్యానించే ముందు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములో మనము వెళ్ళుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ దినము ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడటానికి ఈ కృపా ఛానల్ ద్వారా నీ వాక్యమును పంచటానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ నామం మహిమపరచబడాలి గనుక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని ఆహ్వానిస్తున్నాం. మీరు నా మీద ఉన్నారు, నాలో ఉన్నారు. నా పెదవుల ద్వారా, నా నోటి ద్వారా ఈ కృపా ఛానల్ వాక్యమును ఎందరు వింటున్నారు వారందరి ఆత్మను మీరు కదిలించమని వేడుకుంటున్నాం. యేసు నామమును మహిమపరచమని వేడుకుంటున్నాం. అనేక మంది మనోనేత్రాలు తెరవబడి క్రీస్తు వైపు తిరుగునట్లుగా, ఈ యొక్క ప్రాంతంలో దేవుని రాజ్యము కట్టబడినట్లుగా, దేవుని సంఘము బలపరచబడినట్లుగా వారికి తగిన మాటలను నా ద్వారా అందించమని వేడుకుంటున్నాం. కాబట్టి ప్రభు, ఈ వాక్యమును కూర్చొని వింటున్నవారు ఎందరూ వింటున్నారో వారందరూ ఆకర్షితులై నీ వైపు తిరుగుటకు సహకరించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క వర్తమానము ఏమిటంటే, దేవుడు మనలను పిలిచెను. దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అధ్యాయము 1 9వ వాక్యాన్ని నేను మీకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, దేవుడు మిమ్ములను పిలిచాడు. మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. దేవుడు మిమ్ములను పిలిచాడు. మన దేవుడు పిలిచే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే, ఆది కాండములు మీరు చదివినట్లయితే, దేవుడు నోవహును పిలిచాడు. అదే దేవుడు అబ్రహామును పిలిచాడు. అదే దేవుడు ఇశ్రాయేలీలను నడిపించుటకు మోషేను పిలిచాడు పేరు పెట్టి. అదే దేవుడు ఈ దినము మిమ్మలను పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు తెలుసునా? తన కుమారుడైన యేసు క్రీస్తుతో సహవాసము చేయటానికి. ప్రియులారా, మీరు దేవుని చేత పిలవబడ్డారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మీరు దేవుని చేత పిలవబడ్డారు. ఎందుకు పిలవబడ్డారంటే యేసుతో సహవాసము చేయటానికి. ఈనాడు మనము సహవాసము చేస్తున్నాం. ఎవరితో మన సహవాసము అనే దానిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అనేకులు చూడండి, కుటుంబముతో సహవాసము చేస్తున్నారు. అనేక మంది రాజకీయవేత్తలతో సహవాసము చేస్తున్నారు. మరికొందరైతే సినిమా నటులతో సహవాసము చేస్తున్నారు. మరికొందరైతే ఈ లోక స్నేహముతో సహవాసము చేస్తున్నారు. బైబిల్ అంటుంది, మనకు తెలుసు, ఈ లోక స్నేహము దేవునికి వైరమై ఉన్నది. నీ సహవాసము ఎవరితో అని ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి,
నీ సహవాసము ఎవరితో? దేవుడు నిన్ను పిలిచినది ఈ లోకముతో సహవాసము చేయటానికి కాదు, కానీ దేవుడు మిమ్మలను పిలిచినది ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయటానికి. ఆయనతో సహవాసము చేయుట వలన మనకెన్నో ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి ప్రియులారా. ఆ ఆశీర్వాదములన్నీ మనకు దక్కుతుంది. కాబట్టి యేసుతో సహవాసము చేయటానికి మీరు ఆయన సన్నిధికి రావాలి. అందుకే దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. కానీ ఈనాడు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న సంఘము, క్రైస్తవులు, విశ్వాసులు యేసుతో సహవాసము చేయలేక వారి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందుకే దేవుడు ప్రవక్తల కాలములలో ఓషేయా అనే దైవజనుని ద్వారా ఒక ప్రవచనం మాట తెలియచేశాడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. ఈ మాటను అర్థం చేసుకోండి. ఓషేయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. నా జనులంటే ఎవరు? దేవుని ప్రజలు. నా జనులంటే ఈ క్రొత్త నిబంధన కాలములో సంఘమై ఉన్నది. ప్రియ సంఘమా, లేక దేవుని బిడ్డలారా, లేక విశ్వాసులారా, దేవుడు నీతో ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. లోకము అనగా యేసు ప్రభునందు విశ్వాసము ఉంచని వారు, అవిశ్వాసులు యేసునందు విశ్వాసము ఉంచక వారు నశించిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. జ్ఞానము నీకు చాలా అవసరం. జ్ఞానము లేకపోతే నువ్వు నశించిపోతావు. ఇంకొక వాక్యాన్ని నేను మీకు తెలియచేస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయములో చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యములో, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరబట్టి పోవుచున్నారు. నా ప్రజలు జ్ఞానము లేకయే చెర్ర పట్టబడి పోవుచున్నారు. అంటే చెర్ర అంటే క్యాప్టివిటీ అంటారు ఇంగ్లీష్లో. ఈనాడు రక్షించబడిన ప్రతి క్రైస్తవులు, విశ్వాసులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. రెండవదిగా చూస్తుంటే చెర్ర పట్టబడిపోవుచున్నారు. అందును బట్టి క్రైస్తవులు ఈరోజు మేల్కోవాలి. ఈ కృపా ఛానల్ ద్వారా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు మేల్కోవాలి, మీరు లెయ్యాలి. ఎందుకనగా దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఏ అనుమానము లేదు. ఆయన అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరలోనికి పోవచ్చున్నారంట. బహుశా ఆ చెర అనారోగ్యమై ఉండవచ్చు నీకు, బహుశా ఆ చెర రోగమై ఉండవచ్చు, ఆ చెర ఆర్థిక ఇబ్బంది అయి ఉండవచ్చు, ఆ చెర నీ కుటుంబ కష్టమై ఉండవచ్చు, ఆ చెర నువ్వు అనుభవిస్తున్న శ్రమ అయి ఉండవచ్చు. నువ్వు ఎటువంటి చెరలో బంధించబడి ఉన్నావు, నువ్వు ఎటువంటి చెరలోనికి వెళ్ళి బయటికి రాలేక బాధపడుతున్నావు. ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ వేదన అని ఆ చెరలో ఉండి మూలుగుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ చెరలో వెళ్ళటానికి కారణం నీకు జ్ఞానము లేకపోవటమే. కాబట్టి ఈ చివరి దినాలలో, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినాలలో సంఘమునకు కావలసినది జ్ఞానము, విశ్వాసులకు కావలసినది జ్ఞానము. ఈ జ్ఞానము మనకి ఎక్కడ దొరుకుతుందంటే మన ప్రభు అయిన యేసుతో సహవాసము చేయుట ద్వారా. కాబట్టి ప్రియులారా, జ్ఞానము కొరకు యేసు సన్నిధికి రండి. అందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఆయన కుమారుడైన యేసుతో సహవాసము చేయటానికి. ఆయన మహాజ్ఞాని అయి ఉన్నాడు, ఆయన జ్ఞానవంతుడై ఉన్నాడు. ఆయనతో మీరు సహవాసము చేస్తే మీకు ఆయన జ్ఞానము దొరుకుతుంది. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, దేవుడు మనలను క్రీస్తు జ్ఞానముతో నింపుతాడంట. యేసును మనకు జ్ఞానముగా చేసినట్లుగా
అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి తెలియచేశాడు. కాబట్టి ప్రియులరా, దైవజనునిగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. యేసు దగ్గరికి రండి, ఆయన సన్నిధిలో సహవాసము చేయండి. ఆయన సన్నిధిలో సహవాసము చేసినట్లయితే మీరు జ్ఞానమును పొందుతారు, మీరు రక్షణను పొందుతారు. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు, ఆయనలో ఉన్న స్వభావములు నీలో కనబడుతుంది. యేసు దగ్గరికి రండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రజలను పిలిచాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. విశ్రాంతి లేకుండా బాధపడుతున్నారా? విశ్రాంతి లేకుండా దుఃఖపడుతున్నారా? విశ్రాంతి లేకుండా కుమిలిపోతున్నారా? మీతో ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన యొద్దకు రండి, ఆయన మీకు విశ్రాంతి కలగజేస్తాడు. కాబట్టి విశ్రాంతి లేకపోతే మనము ప్రశాంతంగా బ్రతకలేము. విశ్రాంతి కొరకు, జ్ఞానము కొరకు యేసు దగ్గరికి రండి. పరిశుద్ధ గ్రంథములో నేను చూశాను, ఎందరో రోగులు ఆరోగ్యము కొరకు, స్వస్థత కొరకు యేసు దగ్గరికి వచ్చారు. ఈనాడు అనేకులు యేసు దగ్గరికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే కుల కట్టుబాట్లు, లేకపోతే యేసు దగ్గరికి వస్తే ప్రజలు నన్ను ఏమనుకుంటారన్న ఒక పనికిరాని ఆలోచనలు. కానీ ప్రభు దగ్గరికి రా, ఆయన నీకు స్వస్థత ఇస్తాడు, ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన నీకు రక్షణను ఇస్తాడు, ఆయన నిన్ను పాపము నుండి ఆయన రక్షిస్తాడు. ఆయన ద్వారా నీకు పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన ద్వారా నీకు పరలోక రాజ్యము కలుగుతుంది. ఆయన ఒక్కడే నీ కోసం రక్తం కార్చాడు, ఆయన ఒక్కడే నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన ఒక్కడే నిన్ను శాపము నుండి విడిపించాడు, ఆయన ఒక్కడే నీ కోసం ఆయన మృతుడుగా మారి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన నీ కోసము పరలోకానికి వెళ్ళాడు. అక్కడ తండ్రి కుడి పార్శ్వమున నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, యేసు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ఎందుకు తెలిసిన? నిన్ను ఆయన ఉండబోయే స్థలములలో తీసుకొని వెళ్ళుటకు. యేసు దగ్గరికి రండి. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము, ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందము, ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఎప్పుడు సంతోషమే, సమాధానమే. కాబట్టి ప్రియులరా, యేసు దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన కుమారునితో సహవాసము చేయటానికి. రండి నా కుమారుని యొద్దకు, రండి యేసు దగ్గరకు, ఆయనతో వచ్చి సహవాసము చేయండి అని ప్రభు అయిన యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును వింటున్న వారందరినీ పిలుస్తున్నాడు. జ్ఞానము లేక బాధపడుతున్నావా? ఆరోగ్యము లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావా? కుటుంబ కష్టాలతో బాధపడుతున్నావా? నీ బిడ్డలు నీ మాట వినట్లేదని బాధపడుతున్నావా? నీ కుమార్తెకు ఇంకను వివాహము కాలేదని బాధపడుతున్నావా? లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? ఒకవేళ రోగముతో చనిపోవాలి, నన్ను బాగు చేయువారు ఎవరు లేరని బాధపడుతున్నావా? బాధపడవద్దు, బాధపడవద్దు ప్రియులారా. ఎందుకనగా మనకొక దేవుడున్నాడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనకొక ప్రభు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయనతో సహవాసము చేయటానికి దేవుడు మిమ్ములను ఈరోజు ఈ కృపా ఛానల్ ద్వారా మిమ్మలను పిలుస్తున్నాడు. రండి యేసు దగ్గరకు, రండి, మీకు విశ్రాంతి కలుగుతుంది, రండి మీకు రక్షణ కలుగుతుంది, రండి మీకు స్వస్థత కలుగుతుంది. ఎందరూ ఆయన దగ్గరికి వస్తారో వారికి మేలులు, వారికి ఆశీర్వాదములు కలుగుతుంది. అది మాత్రమే కాదు, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఆశీర్వదించబడతారు. మీరు భూమిని ఏలుబడిదారులుగా చేయటానికి మీరు రాజులుగా, యాజకులుగా మార్చబడతారు. ఎంతమంది ఈరోజు ప్రభు దగ్గరికి రావాలని ఆశిస్తున్నారో నిర్ణయం తీసుకోండి. దేవునికి మీకు నేను ఒక మధ్యవర్తిగా ఉండి మిమ్మలను పిలుస్తున్నాను. యేసు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. 2000 సంవత్సరాల క్రితము ఆయన నీ కోసం, నా కోసం సిలువలో రక్తం కార్చాడు. మన కొరకు ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. మన కొరకు ఆయన ఒక గొర్రె పిల్లవలే బలి అయ్యాడు. ప్రియులరా, నీ పాపమును ఆయన మోసాడు, నీ శాపమును ఆయన తన మీద వేసుకున్నాడు. నీ బలహీనత కొరకు ఆయన బలహీనుడిగా మారాడు. నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు.
ఆయన పొందిన గాయము వలన నీకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన గాయము వలన నీకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ప్రియులారా, యేసు దగ్గరికి రండి అని ప్రేమతో నేను పిలుస్తున్నాను. రండి యేసు దగ్గరికి, రండి యేసు దగ్గరికి. ఒకవేళ యేసు దగ్గరికి వచ్చి మీరు విశ్వాసం ఉంచిన వారైతే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జ్ఞానము లేక మీరు నశించిపోతున్నారా? జ్ఞానము లేకపోవటం వలన కుటుంబములో సమస్యలు తెచ్చుకుంటున్నారా? జ్ఞానము లేకపోవటం వలన భర్త భార్యతో ఎలా ప్రవర్తించాలనో తెలియక సతమత పడుతున్నారా? అలాగ ఎవరైనా ఉన్నట్లయితే రండి యేసు దగ్గరకు. యేసు సన్నిధిలో గడపండి, యేసు సన్నిధిలో సహవాసము చేయండి. ఆయన మీకు జ్ఞానమునిస్తాడు, ఆయన మీకు బోధిస్తాడు. నీ సమస్య నుండి ఎలా బయటపడాలనో వాక్యములో రాయబడి ఉన్నది. నేను నీకు బోధించి నిన్ను నడిపించెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియులరా, ఆయన దగ్గరికి రండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియులరా, మీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎందుకనగా యేసు దగ్గరికి రాలేక మీరు ఇంకను శ్రమల్లోనూ బాధల్లోనూ మూలుగుతూ ఉండాలని మీరు కోరుతున్నారా? దేవుని వాక్యం అంటున్నది, ఒకరు నశించటము ఆయనకి ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందవలేనని ప్రభు అయిన యేసుక్రీస్తు తమ రాకడను గూర్చిన వాగ్దానమును ఆలస్యం చేస్తున్నాడు. నీ గురించి యేసు తిరిగి రావటానికి ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభు దగ్గరికి పసి పిల్లలు మనసు కలిగి నమ్మకముతో రండి. ఆయన నిన్ను అంగీకరిస్తాడు. మీరు అడగవచ్చు, నేను ఇంత ఘోరమైన పాపిని, ప్రభు నన్ను క్షమిస్తాడా? నువ్వు ఎంత పాపము చేసిన ఒక వ్యక్తివైనా సరే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆయన రక్తము సకల పాపము నుండి, సకల దుర్నీతి నుండి పవిత్రపరచగలిగిన ఒక శక్తి దాగి ఉన్నదని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీ పాపము నుండి మీరు రక్షణ పొందుటకు, క్షమాపణ పొందుటకు ఈ దినము యేసు దగ్గరికి రావటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు రక్షించబడతారు. నేను యేసునందు విశ్వాసం ఉంచను, నేను ఉంచను అని నువ్వు వెనకపడిపోయినట్లయితే దేవుడు వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను నువ్వు పోగొట్టుకున్నట్లయితే నువ్వు ఎలా తప్పించుకుందువు? దేవుని రక్షణ నిన్ను విడిచిపెట్టదు ప్రియుడా. దేవుని రక్షణ నిన్ను వెంటాడుతున్నది, అనేక సార్లు నిన్ను వెంటాడుతున్నది. అనేక సార్లు నీ వెనక దేవుని స్వరము వస్తున్నది, రక్షణ పొందమని తెలియచేస్తున్నాడు. కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, కానీ నువ్వు ఆయనకు దూరం అవుతున్నావు. దూరం అవుట చేత కష్టం నీకు తప్ప దేవునికి కాదు ప్రియుడా. కాబట్టి ఇంతవరకు దేవునికి దూరమైన దాని వలన నువ్వు పడుతున్న కష్టం ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చెయ్యి. అందువలన నీ కుటుంబంలో నెమ్మది లేదు, అందువలన నీ కుటుంబంలో సమాధానము లేదు, అందువలన నీ కుటుంబంలో అల్లరితో కూడిన ఆటపాటలతో నిండిపోయి ఉన్నది. అనేకులు నిన్ను చూసి నవ్వేటట్టు నువ్వు దిగజారిపోతున్నావు. కారణం ఏంటంటే దేవుని పిలుపుకు నువ్వు లోబడి యేసు దగ్గరికి రాలేకపోతున్నావు. కాబట్టి పరలోకమందున్న దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ దినము ఆయన స్వరము నీ గృహములోనికి వచ్చి నిన్ను పిలుస్తున్నది. ఓ ప్రియుడా, ఓ ప్రియులరా, నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. విశ్రాంతి కావాలనా? యేసు దగ్గరికి రండి. మీకోసం నేను దైవజనుడిగా ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకోండి. ఈ మాటలు వినిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. జ్ఞానము లేని వారై మీరు నశించిపోతున్నారా? లేక జ్ఞానము లేకపోవటం చేత తిరిగి చెరలోనికి బందీయులుగా వెళుతున్నారా? ఆలోచన చేయి. జ్ఞానము కొరకు యేసు దగ్గరికి రండి, ఆయనతో సహవాసము చెయ్యండి. అదేవిధంగా ప్రయాసముతో భారముతో మీరు జీవిస్తున్నారా? రోగముతో జీవిస్తున్నారా? కుటుంబ కష్టముతో శాపముతో మీరు జీవిస్తున్నారా? అలాంటి వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే యేసు దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు అనవచ్చు, నేను యేసునందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసిని, నేను చర్చికి వెళ్తున్న ఒక విశ్వాసిని. మంచిది, కానీ
ఆయనతో సహవాసం నీకు లేకపోతే ఆయనలో నుండి నువ్వు పొందవలసిన దీవెనలు, ఆశీర్వాదములు నువ్వు పోగొట్టుకుంటావు. ఈనాడు అనేక మంది విశ్వాసులు, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న వారు యేసు సన్నిధికి రాలేక, ఆయనతో సమయం గడపలేక వృధాగా కాలాన్ని లోకములో కలిసి పాడు చేసుకుంటున్నారు. అందువలన కుటుంబము దెబ్బతింటున్నది. కాబట్టి యేసు సన్నిధికి రండి, ఆయన రక్షణను పొందండి, ఆయన ఆశీస్సులు పొందండి, దేవుని రాజ్యమునకు వారసులుగా మారమని తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈరోజు నా ద్వారా ఈ ప్రజలతో మీరు మాట్లాడారు. విత్తబడిన ప్రతి మాటలు వారి ఆత్మను ఇప్పుడే తాకుచున్నది, వారి హృదయములను ఇప్పుడే తాకుచున్నది. కాబట్టి ఎందరు విన్నారో వారందరిలో ఒక మార్పును తీసుకురండి. జ్ఞానము పొందుటకు, రక్షణ పొందుటకు, స్వస్థత పొందుటకు సహాయం చేయండి. నిన్ను ప్రభువుగా అంగీకరించుటకు సహాయం చేయండి. వారి జీవితము పరిపూర్ణముగా నీకు సమర్పించుకోవటానికి సహాయము చేయండి. కాబట్టి ప్రభువా, వినిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఉన్న సంఘాన్ని ఉజ్జీవింప చేయండి. ఇంకను నీ రాకడ ఆలస్యమైనట్లయితే ఈ ప్రాంతంలో రక్షణ పొందని వారందరూ రక్షించబడి నీ రాజ్య వారసులుగా మారుటకు మీరు సహాయము చేయమని, ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే వారిని ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున స్వస్థపరచమని నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఎవరైనా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఎవరైనాను బలహీనులై ఉండి లేవలేకపోతున్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇప్పుడే నీ శక్తిని వారిలోనికి పంపించండి. ఇప్పుడే ఈ సమయం పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలను తాకమని వేడుకుంటున్నా. మీరు తాకుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ చేయి నీ బిడ్డల మీద ఉంచుతున్నందుకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారిలో ఉన్న ప్రతి బలహీనత నుండి, వారిలో ఉన్న ప్రతి రోగము నుండి ఇప్పుడే యేసు నామమున స్వస్థత అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. స్వస్థత పొందిన వారు నీ ముందు వచ్చి సాక్ష్యము చెప్పనట్లుగా మీరు గొప్ప కార్యాలు చేసి నీ నామాన్ని మహిమపరచుకోమని, వాక్యం వినిన వారందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రజలారా, మరొకసారి ఈ విధంగా కృపా ఛానల్ ద్వారా దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఈ సమయాన్ని అనుగ్రహించారు. అదేవిధంగా దానికి కారకులుగా తాళూరు శ్రీను గారు సహాయపడ్డారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే నేను చెప్పే ఫోన్ నంబరుకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకోండి. మొట్టమొదటిగా 98 66 88 11 63 ఈ నంబర్లకు ఫోన్ చేయండి. రెండవ నంబరు 98 49 77 75 58. ఈ ఫోన్లకు మీరు ఫోన్ చేసి ప్రార్థన చేసుకోండి. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి దైవజనులు వైఎన్ మోక్షానందమయ్య గారు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారు. ప్రతిదినము ఉపవాస ప్రార్థన కూటములు చనుబండలో బెతస్తా పెంతుకోస్తు ప్రార్థనా మందిరములో జరుగుతున్నది. అనేక మంది వచ్చి వాక్యముని విని ఉజ్జీవించబడుతున్నారు. మీరు ఆత్మీయ జీవితంలో ఉజ్జీవించబడాలనుకున్నా, వాక్య జ్ఞానములో ఎదగాలనుకున్నా చనుబండలో ఉన్న దేవుని మందిరమును సంప్రదించండి. ఒకవేళ మీకు ప్రార్థన అవసరతలు ఏదైనా కావాలంటే నేను ముందు చెప్పిన ఆ 2 నంబర్లకు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకోండి. ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి ఇదే ఛానల్లో వాక్యం పంచుకొని మిమ్మలను దర్శించుటకు నేను సంతోషంగా ఉన్నాను. ఇట్లు దైవజనులు వైఎన్ చౌదరి పురుషోత్తం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మా చిరునామా మీకు తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. బెతస్తా పెంతుకోస్తు ప్రార్థనా మందిరము, చనుబండ, చాట్రాయ్ మండలం, పిన్ కోడ్ 52 12 14, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నంబర్ తెలియచేస్తున్న మరొకసారి 98 66
88 11 63. మరొక నంబర్ 98 49 77 75 58. ఈ నంబర్లకు మీరు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాం.